ఉన్ని వెలివాల్ గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్లో సైన్స్ డే శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ ఈ సైన్స్ డేను పురస్కరించుకొని తమ స్కూల్ విద్యార్థులు 400కు పైగా ప్రాజెక్ట్ వర్క్లను చేశారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా సైన్స్ డే నిర్వహించామని, రాబోయే తరంలో దేశ సేవకు తమ విద్యార్థులు ఉపయోగపడతారని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ కరెస్పాండెంట్ కె విజయ్ కృష్ణ, ఏఓ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. Which is one of the most important thing in future. This is solar tree. It will develop the electricity throughout the city, and this is the automatic street light. When the car is passes through it, the sensor will be spotted and the light will be blown. This is helical wind. It takes the wind and it conduct the electricity, and this is the solar house. It's fully developed with solar. It takes the sunlight in morning and give the electricity in night time. This is wireless car charging. When the car go in the spot of wireless car charging spot, the car will be automatically charged with the help of the solar panels. Thank you. ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతున్నానండి. ఈ రోజు మన ఇండియన్ డిజిటల్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ డేకి మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో సుమారు 460 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే అంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆ ప్రతి ఫిబ్రవరి 28న నేషనల్ గా సైన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో మా పిల్లల్లో ఉన్న సైన్స్ లో ఉన్న ఆసక్తిని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం మీ సైన్స్ ఫేర్ కండక్ట్ జరిగింది.